అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు. మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది. మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు. ఈరోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. స్నేహితులతో, కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది. మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది. కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు. కానీ వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు. కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆరోగ్య విషయంలో ఈరోజు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో, ప్రేమతో పరిష్కరించుకుంటారు. క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ శారీరక శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా క్రీడలలో పాల్గొనడం ద్వారా మీరు విజయం సాధించగలరు. జట్టు క్రీడలలో ముఖ్యంగా మీ సహచరులతో సమన్వయం మెరుగుపడుతుంది. కొత్త క్రీడలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి రోజు. అయితే అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. వ్యాయామం చేసేటప్పుడు లేదా క్రీడలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోటీతత్వం మిమ్మల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేయవచ్చు. ఇది నష్టానికి దారి తీసుకుంది. ఓటమిని స్పోర్టివ్గా స్వీకరించడం నేర్చుకోవాలి. అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను, చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు. మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి. ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వెయ్యాలి. ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దానినుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు. దాంపత్య జీవితం ఆనందంగా,
అన్యోన్యంగా సాగుతుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. చిన్నపాటి ప్రయాణాలు లేదా విందులు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కానీ భాగస్వామి పట్ల కొన్ని అపోహలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం రెట్టింపు అవుతాయి. మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అది మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు. ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు. ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి. పరిశ్రమల్లో పనిచేసేవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో భాగస్వామ్యమవుతారు. మీ పనితనం గుర్తింపు పొందుతుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. అయితే చిన్నపాటి సాంకేతిక సమస్యలు లేదా కార్మికుల సమస్యలు ఎదురై ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం. ప్రేమ సంబంధాల్లో ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు ఇచ్చే గౌరవం, ప్రేమ మీ సంబంధాన్ని మరింత అందంగా మారుస్తాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటిని సాధించడానికి కృషి చేస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విజయాలు లేదా కొన్ని సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి. మీలో ఉత్తేజం పెరుగుతుంది. గత నిరాశలను అధిగమిస్తారు. అయితే కొన్ని ప్రతికూల ఆలోచనలు లేదా గత వైఫల్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు. వాటిని పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచించండి. కొత్త సమావేశాలు, పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి. వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది. కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు. ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు. మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మనుషులతో సులభంగా కలిసిపోతారు. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సంస్కృతి, సంప్రదాయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదా పాత ఆచార వ్యవహారాలను పాటించడానికి ఇది మంచి సమయం. కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తారు. కొన్నిసార్లు మీ అభిప్రాయాలు ఇతరుల సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండవచ్చు. ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు. ఇతరుల పట్ల గౌరవం చూపడం ముఖ్యం. మీ మూలాలను గుర్తుంచుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణల వైపు మీ మనసు మళ్ళుతుంది. మీలోని కళాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.